మండల కేంద్రమైన మర్రిపూడి ఎస్సీ కాలనీలోని కల్వరి భవన తాపీ మేస్త్రి యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన 13వ వార్షికోత్సవ సమావేశాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు గురిజాల రాజు మాట్లాడుతూ మా కాలనీలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యమన్నారు. 2012 సంవత్సరంలో ప్రారంభమైన మా యూనియన్ అందరి సహాయ సహకారాలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల 1వ తేదీ పండుగ వాతావరణంలో వార్షికోత్సవాలు జరుపుకోవడం దేవుడు మాకు కల్పించిన అవకాశమని రాజు కొనియాడారు. ఆయా సుదీర ప్రాంతాలలో సంవత్సర కాలం పాటు రెక్కల కష్టం చేసుకుని స్వగ్రామానికి చేరామంటే దేవుడు కృప వల్లనే అన్నారు. ఆ సంఘం ఉపాధ్యక్షులు గురిజాల సురేష్ ఐక్యతతో యూనియన్ నాయకులు సభ్యులు గ్రామ పెద్దల సహకారంతో యూనియన్ మా సంఘం అభివృద్ధి చెందిందని ట్రెజరర్ గురిజాల రమేష్ అన్నారు. ఉప కార్యదర్శి కొండ్రు ఇర్మియా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చర్చి ఆవరణలో వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గురిజాల పోలయ్య, శాంతి ఆంధ్రపత్రిక ఎడిటర్ గురిజాల బాబురావు, వణుకూరి చెంచయ్య, గురిజాల జార్జి, ఆ సంఘం నాయకులు గురిజాల ప్రసాద్, గురిజాల సీమోను, గురిజాల ఎలీషా, గురిజాల జాన్సన్, గురిజాల సామేలు, గ్రామ పెద్దలు కొండ్రు రూబెన్, నేలపాటి నరసయ్య, కల్వరి భావన, తాపి మేస్త్రి, యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన కల్వరి భవన నిర్మాణ తాపి మేస్త్రీల కృతజ్ఞత స్థితి కూడిక సభలో దైవ వర్తమానికులు కొదమల పాస్టర్ ఇస్రాయేలు, పాస్టర్ రాజ్ కుమార్లు వాక్య ప్రదర్శన చేశారు. స్థానిక బ్రదర్ అండ్ అసెంబ్లీ చర్చి సంఘ సేవకులు సువార్త స్వనాథ గీతములు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. One minute అయిందనా? 2 minutes ఉండాలా? రన్నింగ్ లో స్వకీయ సంపాద్య జనమగుదురు. దేవుడు సంపాదించుకున్న వారు వీరు. మరి వీరి పరిస్థితి పూర్వం ఎట్లా ఉంది? ఐగుప్తు వంటి ఇనప కొలిమిలో ఉన్నటువంటి దేవుని ప్రజల జిగట మంచి పనిలోను, ఇటుక పనిలోను, పొలముల పనిలోను, వారు చేసే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను బాగా గమనించాలి. దేవుడు ఏర్పరచుకున్న వారి స్థితి. దేవాతి దేవుడు సర్వంతర్యామి, సర్వోన్నతుడు. ఆయన ఉన్నత సింహాసనమునందు ఆసీనుడై ఆకాశ దేవుడు మన పట్ల ఉంచిన తన ప్రేమ కార్యములతో కూడిన ఆత్మీయ స్థితి, భౌతిక సంబంధమైన స్థితి, సామాజిక సంబంధమైన స్థితి, వ్యక్తిగత కుటుంబ సంబంధమైన స్థితి. నిర్గమకాండం 19 ఇంతమంది ఉన్నారు అయ్యలారా. దేవుడు వారితో మాట్లాడు, మీరు శ్రద్ధగా నా మాట విని నా నిబంధనను అనుసరించి మీరు పూర్తిగా నడచిన ఎడల మీరు ఏ ప్రాంతం